భవతాం కచ్చతే సత్యం విష్ణురేఖ పరాయణం. అందుకు మీకు ఒకటే ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, విష్ణు ఏకః పరాయణం. విష్ణువు ఒక్కడే సత్య వస్తువు, ఆనంద వస్తువు, శాశ్వత వస్తువు. ఇప్పుడు చెప్పినవన్నీ భ్రమలు, ఆయన ఒక్కడే బ్రహ్మము. కనుక భ్రమానందాలు విడిచిపెట్టి బ్రహ్మానందం కోసం ప్రయత్నించు. విష్ణురేకః పరాయణం, ఆయన ఒక్కడు మాత్రమే పరాయణము సుమా. అయితే ఈ మాట నేను చెప్తూ ఉంటే పిల్లలం మనకెందుకే ఇవన్నీ పెద్దవాళ్ళ గొడవలు, వాళ్ళు చూసుకోవాలి. రిటైర్ అయిపోయిన వాళ్ళు అటు ఇటు తోచక, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈయన ఎప్పుడు ఇంట్లోనైనా కాసేపు బయటకు వెళ్తే బాగుండు అనుకునే దశ వస్తుంది కనుక ఆ సమయంలో కాస్త వెళ్ళి చల్లగా కూర్చొని కాస్త వేదాంత వచనాలు వినేద్దాం. దాని తర్వాత వెళ్ళాక మళ్ళీ మన రాజకీయాలు ఎలాగో ఉన్నాయి మనకి. ఈ ప్రభుత్వం పడిపోయిందా, ఆ ప్రభుత్వం వస్తుందా అని 75 ఏళ్లవాడు కూడా అదే చింతన. పాపం ఏం ప్రయోజనం చెప్పండి, వీడు ఏ ప్రభుత్వాన్ని నిలబెడతాడు? ముందు వీడు ప్రభుత్వం అయిపోబోతుంది, వీడేం ప్రభుత్వాన్ని నిలబెడతాడు చెప్పండి? పనికి మన రాజకీయాలు, ఇంకా దాని మీద చర్చ. ఈ నాయకుడు గొప్పవాడా, ఆ నాయకుడు గొప్పవాడా అని. ఏ నాయకుడు ఈ జీవుడికి ఏం పనికిరాడు, గుర్తుపెట్టుకోండి. ఏమిటి మనం చేస్తున్నాం, ఎంత వ్యర్థమైనవి చేస్తున్నాం, అవునా కాదా? ఇందులో ప్రహ్లాదుడు చెప్పినవి అబద్ధాలు ఉన్నాయో చెప్పండి దయచేసి. ఏదో ప్రహ్లాదుడు కనుక భక్తుడు కనుక అన్ని సత్యాలు చెప్తాడని స్వీకరించవద్దు. సత్యం అవునా కాదో మీరు ముందు ఆలోచించుకోవచ్చు. ఈయన ఆలోచన రగిలిస్తున్నాడు. మా జానీత వయం బాలా, మేం బాలురము, మాకక్కర్లేదు అని మాత్రం మీరు ఉపేక్షించవద్దు నా మాటల్ని. ఎందుకంటే మనం బాలురమా, యువకులమా, వృద్ధులమా అని కాదు, మనం దేహాన్ని ధరించిన వాళ్ళం. గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. దేహాన్ని ధరించిన వాళ్ళం. ఎప్పటికీ కూడా బాల్య యవ్వన కౌమారాదులు దేహానికి వచ్చే మార్పులు. కానీ నువ్వెవడివి? దేహీ దేహేషు శాశ్వత. దేహములలో శాశ్వతుడుగా ఉన్నవాడు కూడా ఉన్నాడయ్యా, దేహి అనేటువంటి వాడు. వాడు నువ్వు దేహాలతో తాదాత్మ్యం చెందించుతూ ఉంటే ఈ దేహం పోయాక మరో దేహంలోకి వెళ్తాడు. ఎందుకంటే వీడికి దేహాలతో తాదాత్మ్యం చెందించడం నువ్వు అలవాటు చేసావు. నేను అనుకోవడం, మేను అంటే శరీరం, ఇది నేను అనుకోవడం వీడికి అలవాటు అయిపోయింది చచ్చే వరకు. అందుకు పోయిన తర్వాత ఈ దేహం ఎలాగో ఉండదు కనుక పోతుంది. పోయిన తర్వాత దేహం అవుతాడు. దేహమే నేను అనుకోవడం వీడికి అలవాటు అయిపోయింది, మరో దేహంలో దూరుతాడు.